ప్రియులారా, కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ కీర్తనలో 61వ కీర్తనలో దేవా నా మొర్ర ఆలకింపము, నా ప్రార్థనకు చెవియొగ్గుము అనే మాట మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో దేవా నా ప్రార్థన ఆలకింపము, నా ప్రార్థనను అంగీకరించము, నా ప్రార్థనని సన్నిధికి చేర్చుకొనుము. ఈ విధముగా భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అనగా భక్తుని యొక్క ఆలోచన, భక్తుని యొక్క ఉద్దేశం మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రార్థనకు దేవుడు చెవి యొగ్గాలి. అది భక్తుని యొక్క ప్రార్థన. ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న దావీదుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థన చేస్తూ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణము తల్లడిలాగా భూదిగంతముల నుండి నీకు నేను మొర్రపెట్టుచున్నాను. ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రార్థన ఎక్కడి నుండి చేస్తా ఉన్నాడు అని ఆలోచన చేస్తే భూదిగంతముల నుండి అంటున్నాడు. అంటే హృదయాంతరంగములో నుండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. భూదిగంతములలోనికి వెళ్ళిపోలేదు. కానీ భూదిగంతాలంటే మరణ పడకలు కదండి, అక్కడికి వెళ్ళిపోలేదు. కానీ ఈ ప్రార్థన హృదయాంతరంగములలో నుండి పలుకుతున్నటువంటి ప్రార్థన, లేక దేవునితో మాట్లాడుతున్నటువంటి ప్రార్థన. ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడుట, వాక్యము చదువుట అనగా దేవుడు మనతో మాట్లాడుట. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. భూదిగంతముల నుండి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏమండి, భూదిగంతముల నుండి ప్రార్థన. మిక్కిలి శ్రమలో ఉన్నాడు, మిక్కిలి దుఃఖములో ఉన్నాడు, మిక్కిలి ఇబ్బందులలో ఉన్నాడు. ప్రార్థన చేస్తాడు. తన ప్రాణము తల్లడిల్లగా. కొన్నిసార్లు భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన హృదయాలు కూడా తల్లడిల్తాయి. విపత్తులు, కష్టాలు, భయంకరమైన రోగాలు, అంటే ఇంకా నిలుక నీయని అగాధపు ఊబి అంటాడు. అలాంటి ప్రాంతాల్లోకి వెళ్ళిపోయినప్పుడు మన ఆత్మ కృంగిపోయినప్పుడు, మన శరీరము కృంగిపోయినప్పుడు, మన స్థితిగతులన్నీ పాడైపోతా ఉన్న సమయాల్లో ఇంకా వేరే మార్గం అనేది లేదు. అందించేవారు లేరు, సహాయం చేసేవారు లేరు, నిరాశ్రయమైన స్థితిలో మనం ఉన్నాం. ఆ సమయాల్లో మనం ఎక్కడున్నట్టండి అని అంటే భూదిగంతములలో నుండి మనము దేవునికి ప్రార్థన చేస్తున్నట్లు దావీదు కూడా ఆయన అంటున్నాడు, భూదిగంతములలో నుండి నేను ప్రార్థన చేస్తున్నాడు. భూదిగంతములలో నుండి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడండి. ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు? అక్కడ రాయబడ్డ చూడండి, శత్రువులు అంటున్నాడు. శత్రువుల ఎదుట బలమైన కోటగా నీవు నాకు ఉండివి. అంటే ఇప్పుడు ఎవరున్నారు అని ఆలోచన చేస్తే శత్రువులు ఉన్నారు. శత్రువుల ఎదుట నీవు ఎలాగున్నావు నాకు అని అంటే బలమైన కోటగా ఉన్నావు అనగా దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ప్రార్థనకు చెవియొగ్గుము అని భక్తుడు దావీదు దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఆలకించాడు. అందుకే అంటున్నాడు చూడండి, అక్కడ 3వ వచనములో నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. అనగా ప్రార్థన ఆలకించబడ్డాది. ప్రార్థన ఆలకించబడ్డాది. ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి
ఏ విధముగా ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, శత్రువులు ఉన్నారు, వారి నుండి తప్పించబడాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి దావీదుకు దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. ఆ 2వ వచనములో, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి కదా, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటున్నాడు. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అనగా నన్ను గొప్పవాడిని చేయమని కాదు అక్కడ. కాబట్టి నన్ను ఐశ్వర్యవంతునిగా చేయమని కాదు అక్కడ, నన్ను ధనవంతునిగా చేయమని కాదు అక్కడ. శత్రువులకు అందకుండా, శత్రువుల కంటే దూరముగా ఉండటానికి, వారికి దొరకకుండా ఉండటానికి ఎత్తైన కొండపైకి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను, అది దావీదు యొక్క ప్రార్థన. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించు. కొండపై ఉండాలి. ఎక్కడ ఉండాలి? దావీదు యొక్క ఉద్దేశం. శత్రువు ఉన్నాడు, శత్రువును చంపగలడు. దావీదు శత్రువుని చంపగలడు. సింహాన్ని చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు, గొల్లియాతును చంపినవాడు, అనేక యుద్ధాలు చేసిన వాడు ఈ శత్రువును కూడా చంపగలడు. కానీ ఆ శత్రువును చంపకూడదు. ఒక శత్రువు యెహోవా చేత అభిషేకింపబడిన వాడు, మరొక శత్రువు తన సొంత కుమారుడు. ఎవరండి? తన సొంత కుమారుడైన అబ్షాలోము తరుగుతుండగా, ఈ కీర్తన ఎప్పుడెవరు అయిపడ్డారంటే, అబ్షాలోము దావీదును తరుముతుండగా దావీదు దేవుని ఆశ్రయముకై వచ్చి దేవునికి ప్రార్థన చేస్తూ, దేవా నీవు నా ప్రార్థనకు చెవి యొగ్గాలి. నా ప్రాణం ఏమవుతుందంటే తల్లడిల్లిపోతా ఉంది. ఎప్పుడు తల తిరుగుతుందండి అని అంటే, మన ఇంట్లో వాళ్ళే మన మీద తిరుగుబాటు చేశారు అనుకోండి. బయటైతే రేఖ జాయించాలి అంటాం, రేకులు వేయించాలి అంటాం. ఇంట్లో వాళ్ళు ఏమంటాం చెప్పండి కదా? ఎంత వీర్లమైన శూర్లమైన ఇంట్లో మన పిల్లలు, మన భార్యలు ఎవరో తిరగబడి చేస్తున్నారు అనుకోండి, ఏం చేయగలం? నవ్వుల పాలు మౌనకుంటాం. అప్పుడు దేవుని సన్నిధిలో భక్తుని జీవితం అదే జరిగింది. అబ్షాలోము వెనక నుండి తరుముతా ఉన్నాడు. అబ్షాలోమును చంపగలడు, కానీ అప్పటికే గొలియాతును చంపాడు. ఎవరు? దావీదు. అప్పటికే సింహాన్ని చంపాడు. ఎవరు? దావీదు. అప్పటికే ఎలుగుబంటిని చంపాడు. దావీదు. అయితే వారందరికంటే, వాటన్నిటికంటే అబ్షాలోము గొప్పవాడు కాదు, కానీ తన కుమారుడు తరుముతుండగా, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు, నా శత్రువులు నాకు అందకూడదయ్యా. దేవుడు దావీదును ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, కొండ శిఖరము అన్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటే కొండ శిఖరానికి ఎక్కించాడు లేదా? సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం అండి. దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు కొండ శిఖరము అవతలకి వెళ్ళిపోయాడట. ఎక్కలేనంత ఎత్తైన కొండకు దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఎక్కించాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండకు దేవుడు అతన్ని ఎక్కించాడు. ఆ దావీదు కొండ శిఖరం ఎక్కినట్లు మనం చూస్తా ఉన్నాం. కొండ శిఖరం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించి ప్రభు అని అంటే, కొండ శిఖరమునకు దావీదును దేవుడు ఎక్కించాడు. కారణం ఏంటండి? అక్కడ శత్రువు ఎవరండి? ఆ సమూయేలు 2వ గ్రంథంలోనే 15వ అధ్యాయము 14వ వచనం. మనము అబ్షాలోము చేతిలో నుండి తప్పించుకొని రక్షణ పొందలేము, మనము పారిపోదము రండి అన్నాడండి.
మనం అబ్షాలోము చేతిలో నుండి తప్పించుకొని బ్రతకలేము కనుక మనము పారిపోదము రండి అని దావీదు తన సైన్యంతో చెబుతూ కొడుకును చంపలేక కాదు, అక్కడ రక్త సంబంధం. కొడుకు నుండి పారిపోదాం. దావీదు అంటున్నాడు, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ పొందలేము కనుక మనము పారిపోదాము రండి అని చెప్పి పారిపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పారిపోయాడు. ఏం చెయ్యలేని పరిస్థితి. అప్పుడు చంపబడితే అవమానం, చంపితే అవమానం. దావీదు ఎంత చేసి కొడుకు చేత చచ్చిపోయాడు రా అంటారేమో. దావీదు ఎంత చేసి కొడుకుని చంపేశాడు రా అంటారేమో. రక్త సంబంధం అనేది అడ్డం వస్తా ఉంది కనుక దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా, నా కొడుకు నన్ను తరుగుతున్నాడయ్యా, వాడి చేతిలో నుండి తప్పించుకొని మేము రక్షణ పొందలేమయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు దావీదును కొండ శిఖరం ఎక్కించేశాడు. అబ్షాలోము ఏం చేస్తా ఉన్నాడు అని అంటే తరుముతూ ఉన్నాడు. వెనక ఎవరు వస్తున్నారు? అబ్షాలోము వస్తున్నాడు. ఇలా వస్తూ ఉండగా సమూయేలు 2వ గ్రంథంలోనే చూడండి, అక్కడ 18వ అధ్యాయము 9వ వచనం. 18వ అధ్యాయం 9వ వచనం అండి. ఎక్కిపోవచ్చు. ఆ కంచెర దాడిల యొక్క అతని తల చెట్టుకు తగులు పడగా అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యలో వేలాడుచూ ఉండగా చాలండి గాడిద వెళ్ళిపోయాడు. అబ్షాలోము దేవుని యొక్క ఇష్టడైనటువంటి వాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు దేవుడు. దేవునికి ఇష్టడైన వాడిని అబ్షాలోము తరుగుతూ ఉండగా అబ్షాలోము ఒక గాడిద, కంచర గాడిద మీద ఎక్కి తరుగుతా ఉన్నాడు. గొప్ప మస్తకి వృక్షం వచ్చిందంట. ఆ చెట్ల కొమ్మల్లో ఈ యొక్క అబ్షాలోము తల చిక్కుకుందంట. ఈ లోపల గాడిద వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉంటే దావీదు సేవకుడైన యోవాబు అది కనిపెట్టి 14వ వచనములో బాణం పెట్టుకుని వెళ్ళి 3 బాణాలు గురిపెట్టి గుండెకు కొట్టగా అతడు చనిపోయేను. 14వ వచనం చదువుదాం. మీరు చేయి వరకు నేను కాచుకొని ఉందనా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి అబ్షాలోమును కొట్టి చంపారు. ఆలోచన చేస్తున్నారా? యోవాబు దావీదు యొక్క సైన్యాధిపతి. సైన్యంతో చెప్తున్నారు, మీరు అతనిని చంపే వరకు నేను ఊరుకుంటానా? నా యజమానుడైనటువంటి దావీదును అతడు చంపడానికి వస్తా ఉన్నాడు కాబట్టి నేనే గురిపెట్టి చంపుతానని 3 బాణాలు పట్టుకుని వెళ్ళి అతను గుండెకు గురిపెట్టి పట్టగా అతడు చనిపోయాడు. ఈ యోవాబు దావీదు యొక్క సైన్యాధిపతి. అదే సమయంలో దావీదు యొక్క మేనల్లుడు కదండి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మేనమావని ఏం చేశాడు? తప్పించాడు. ఈ అబ్షాలోము యొక్క తల ఏంటండి? అందులోకి వెళ్తే మాత్రం అనుకోవచ్చు ఆ తలంట అసలు ఇప్పుడున్న సొసైటీలో ఉన్న ఆడవాళ్ళకి ఎవరికి ఉండదేమో. ఏటేటా 200 పొలములు కట్ చేసేవాడు అంటారు. మనోళ్ళు ఏంటి దానికి ఎలకతాపలకు కొంచెం అడ్డుతా ఉంటారు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే అండి తోటకూర కట్ట అనేవారు.
తర్వాత కొత్తిమీర కట్ట అయ్యింది, ఇప్పుడు పుదీనా కట్ట ఇంతే ఉంటుంది. చుట్టూ ఆడవాళ్ళు చూడండి ఇంతే ఉంటుంది. దానికి మళ్ళీ ఏంటి క్లిప్పులు వచ్చినాయి, సేమ్ అదే జుట్టు, సేమ్ అదే రింగు కదండి. ఆ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టండి వస్తాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే మన ఆడవాళ్ళు మన ఈ కాలంలో జుట్టు అతను మగవాడయ్యుండి 14:26 వచ్చిన చూడండి ఒకసారి. సమయాలు 2వ గ్రంథం 14:26. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేట అతడు వాటిని కత్తిరించుచూ వచ్చాను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజ తూనికను బట్టి 200 తులములాయెను. అబ్షాలోమునకు 3 కుమారులు. అంటే విషయం అబ్షాలోము గురించి మాట్లాడుతూ సంవత్సరం ఏం చేస్తున్నాడంట, జుట్టు కట్ చేయించుకుంటాడంట. అది కట్ చేయించుకుంటే 200 తులాలు అవుతుందంట. చూడండి, మీరు ఇంకా లెక్కేసుకోండి. పొలమండి గ్రామంలో మీకు తెలుసా బంగారం పొలాలు అన్నీ కొంటారు కాబట్టి కదా. అంటే ఈ రోజుల్లో ఎన్ని డబ్బులు వచ్చినా కాబట్టి ఆ ఊర్లో తాలింటికలు కొంటాం అంటే తిరుగుతూ ఉంటారు. ఆ డబ్బులు ఇస్తారు, ఇంకా డేక్సాలు సెట్లు సామాన్లు ఇస్తూ ఉంటారు. చాలా మంది స్త్రీలు ముందు బయట పడుతున్నారు, ఇప్పుడు ఆ తాలింటికలకు వచ్చేస్తారేమని చెప్పి లోపల పడుకుంటున్నారు ఈ రోజుల్లో. అంటే అలాగ అయిపోయింది పరిస్థితి. అంటే అబ్షాలోము తల నిజంగా గ్రేట్ అండి. అంత గొప్ప జుట్టు ఆయనకుంది. ఈ జుట్టు గొప్ప మస్తకి వృక్షమునకు తగులుకొనగా, ఆ మస్తకి వృక్షమున తగులుకొని అది చెక్కబడిపోయినప్పుడు అతడు ఆకాశానికి భూమికి మధ్య వేలాడవలసి వచ్చింది. ఈ లోపల యోవాబు వచ్చి చంపివేశాడు. కనుక ప్రియులారా, ఇక్కడ భక్తులు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దావీదు అంటున్నాడు 21వ కీర్తనలో, శత్రువుల నుండి రక్షించమని ప్రార్థన చేస్తున్నాడు. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి 3వ వచనంలో ప్రార్థించాడు. 1వ వచనంలో ఏమని ప్రార్థించాడో 2వ వచనం 2వ వచనం చెప్పాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నుండి తీసుకెళ్ళు. దేవుడు ఈ యొక్క దావీదును కొండ శిఖరముగా ఎక్కించాడట. అబ్షాలోము దొరకకుండా. ఎందుకంటే అబ్షాలోము చేతిలో నుండి తప్పించుకొని మనము బ్రతకలేము అన్నాడు, మనము రక్షింపబడలేము అన్నాడు. అంటే అబ్షాలోము కూడా బలవంతుడు, యుద్ధశాలి. దావీదు బలవంతుడు అయితే దావీదు పిల్లలు ఎలా ఉంటారండి? మనము స్ట్రాంగ్ అనుకో, మన పిల్లలు చూడండి ఎలా ఉంటాం, అది జయించుకొచ్చేస్తాం. కారణం అది. అదే విధంగా దావీదు స్ట్రాంగ్. అతని కుమారుడు అబ్షాలోము కానీ అమ్నోను కానీ వీళ్ళందరూ ఎలాంటి కదా. కనుక ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దావీదును చేర్చగా అబ్షాలోము చంపబడగా దేవుడే దావీదుకు ఆశ్రయముగా ఉన్నాడట. అందుకు దావీదు కృతజ్ఞతగా, దేవా నీవు నాకు ఆశ్రయముగా ఉంటేవి, నా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటేవి. ఇది మొట్టమొదటి మాట. రెండవది 2 అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, నా ప్రార్థన ఆలకించి నన్ను తప్పించు. దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి దావీదును తప్పించాడు. రెండవది ఒక మాట 6వ వచనం చదువుతాం. రాజునకు దీర్ఘాయుష్ను కలుగజేయుదువు గాక. రాజునకు ఇప్పుడు ఏం కావాలి? రాజునకు అనగా దావీదునకు నువ్వేం చెయ్యాలి? దేవా దీర్ఘాయుష్ను కలుగజేయుదువు గాక అన్నట్టు కదా. గాక అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆమెను లాస్ట్ ప్రాంతంలో గాక అంటాం కదా. అసలు మాట్లాడదు మనకాశలో గాక అంటే ఆమెనంటే అవును గాక, జరుగును గాక. మనకి ఎన్ని జరగవు ఆమెను అన్నం మనం ఆ మాట అంటాక ఎంత బాబు
కదండి. కాబట్టి రాజులకు దీర్ఘాయుషు కలుగ చేయుదువు గాక. ఆయుష్ ఇచ్చేవాడు ఎవరండి? దేవుడే. ఆయుష్ తీసుకునేవాడు ఎవరండి? దేవుడే. వెర్రివాడా వచ్చాయి అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుతున్నాను. ప్రాణాన్ని అడుగుతున్నాడంటే ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉందండి. వెర్రివాడ ఏటనుకుంటున్నావు? నా పొట్లు, నా ధనము, నా ధాన్యము నేను అనేక సంవత్సరం తినేస్తాను. ఏం తినేస్తా? నీ రాత్రి వచ్చాయి కదండి. ఆయన ఆయుష్ ఇవ్వగలడు, ఆయుష్ తీసుకొనగలడు. హిజ్కియా ఇంకా నీకు 15 సంవత్సరములు ఆయుష్నిస్తా ఉన్నాను అన్నాడు. ఇప్పుడు మనం బ్రతుకున్నామంటే ఏంటనుకుంటున్నారు? ఆ మధ్య కాలంలో నేను జబ్బయ్యాను, మరలా ఎలా నిలబడతాను అనుకోవాలా, అలా అయిపోతాను అనుకున్నా. కానీ ఇప్పుడు నా ఆయుష్ ఏమైంది? పొడిగించబడ్డది. పోస్ట్ పోన్ అంటారు కదా, పోస్ట్ పోన్ అయిందండి అంటారు కదా. ఇప్పుడు ఏమైంది? పోతాను ఎప్పుడొకప్పుడు, ఏదో ఆయన ఇష్టం. ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోయేదే, ఉండేది కాదు. నేనైనా మీరైనా వెళ్ళిపోయేదే. కానీ అనుకుంటాను, ఈ పాత్ర ఉపయోగపడాలేమో, పాడాలేమో, ఇంకా వాక్యం చెప్పలేమో, అందుకుంచాడేమో అనుకుంటా ఉంటాను. కనుక ఇది ఉంచాడు, ఇది బాడీని ఉంచాడు ఆయన. అయితే ఆయన తీసుకోగలడు, ఆయుష్ను ఇవ్వగలడు. 21వ కీర్తన 4వ వచనం చదువుతామండి. 21వ కీర్తనలో 4వ వచనం. ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు కదండి. రాజులకు దీర్ఘాయుషు అనుగ్రహించదువు గాక అన్నాడు అక్కడ. 61వ కీర్తనలో 6వ వచనంలో ఏమన్నాడంటే, రాజులకు దీర్ఘాయుషు కలుగజేయుదువు గాక. అంటే దేవా, ప్రార్థన ఆలకించావు, ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించావు. ఇంకోటి ఏంటో తెలుసా? కొంచెం ఆయుష్ అని అడిగాడట. ఇప్పుడు ఆయుష్ నిమ్మని అని ఇక్కడ క్లారిఫై చేస్తున్నాడు. ఎక్కడ? 21వ కీర్తన 4వ వచనంలో ఆయుష్ నిమ్మని అతడు నన్ను అడుగగా కదా, ఆయుష్ నిమ్మని అడుగగా ఆ వరాన్ని దేవుడు అతనికి ఇవ్వగా, ఎవరికి? దావీదుకి ఇవ్వగా. దావీదు చూడండి ఎంతకాలం బతికాడో. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే అతడు ముదిమ వచ్చే వరకు అట. ఏమండి, ఎంతకాలం బ్రతికాడు బాబు దావీదు అని అంటే, అతడు ముదిమ వచ్చే వరకు అతడు నిండు వృద్ధుడుగా ఉండి అతడు చనిపోయినట్లుగా మనం చూస్తాము. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన పితరులకు సేవ చేసి అతడు నిద్రించెను కదా. అపోస్తలుల కార్యగ్రంథం 13:36 మాటలు చదువుతాం. ఇప్పుడు చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 29వ అధ్యాయము 26వ వచనంలో యెషయా కుమారుడైన దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై ఉండెను. అతడు ఇశ్రాయేలు ఏలిన కాలము 40 సంవత్సరములు, హెబ్రోనులో 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరములు అతడు ఏలెను. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమెలో మరణమొందెను. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై. వృద్ధాప్యం వచ్చే వరకు మనం బ్రతకాలి. వృద్ధాప్యం అంటే ఏంటి? ఒకరు చేయి పట్టుకుని నిండు వయసు 70, 80, 90 ఎప్పుడు వస్తాం కదా, 100 ఆ టైంలో నిండు వయసులో మనము చనిపోయేటట్టుగా ఉండాలి. అది దేవుడు దావీదుకు దయచేశాడు. దావీదు దేవుని వరం అడిగాడట. మనం అందరం ఏం చేయాలి? అది సంపాదించేది, ఇది సంపాదించి, అది కొనేద్దాం, అది కాదు. ఏది కొన్నా ఇది లేకపోతే ఏది కొన్నా ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. మానవుడు అంటేనే ఆశాజీవి.
అది కొనాలి, ఇది కొనాలి, అది చూసి ఇది చూసి అది చూసి ఏంటో. కానీ అన్నింటికంటే ముఖ్యం ఏంటి? మనం ఉండాలి కదా. మనం ఉండాలంటే ఇప్పుడు దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? దేవుణ్ణి ప్రతి ఒక్కరు ఏమడగాలి? ప్రభువా నా ఆయుష్ పొడిగించు, ప్రభువా నాకు ఆయుష్ ఇవ్వు. ఫస్ట్ ఏంటి? ప్రభువా నా ప్రార్థన ఆలకించు. దావీదు ఏం చేశాడు? 61వ కీర్తనలో ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గు. దేవుడు చెవియొగ్గాడు. రెండో అంశం ఏమన్నాడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభువా. ఎక్కించడం లేదా? కొండ శిఖరం మీదకి వెళ్ళిపోయాడు దావీదు, ఎక్కించాడు. రెండోది అంటున్నాడు, దేవా నీవు నాకేమి ఇవ్వాలో తెలుసా? నాకు ఆయుష్ని ఇవ్వాలి. దేవుడు దావీదుకు ఆయుష్ని ఇవ్వక నిండు ముదిమిలో వృద్ధాప్యం వచ్చిన వాడై, చదవమ్మా, వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ఏం కలిగి. చాలా మందిని చూస్తా ఉన్నాను ఊర్లో, అక్కడక్కడ నేను ఎక్కువ కాలం ఉన్నాను ఈసారి. ఆయన ధనవంతుడే, కానీ వృద్ధాప్యం వచ్చినప్పటికీ చిల్లుగా అడుక్కునే పరిస్థితి. కొడుకు చూడడం, కూతురు చూడడం, అల్లుడు చూడడం, కోడలు చూడడం, ఎవరు చూడరు. ఆయన దగ్గర కూడా అదిగోని 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 అన్నీ కొంటాం. చివరి కాలం వచ్చినప్పటికీ దాన్ని అమ్మగలవా? అమ్మాలంటే భార్య సంతకం కావాలి, అమ్మాలంటే కూతురు సంతకం కావాలి, అమ్మాయి అంటే కొడుకు సంతకం కావాలి. పెద్ద కొడుకు పెట్టాలి, రెండో కొడుకు పెట్టాలి, మూడో కొడుకు పెట్టాలి. అది పెట్టం. కొద్దిగో ఇప్పుడు పెడతావా? అది పెట్టం. ఎంత కష్టపడి కొన్న తర్వాత పెడతాం కదా అన్నం అంటారు తప్ప సంతకాలు పెడతారా? లాభం ఏంటండి? చాలా మందిని చూశాను నేను. ఐశ్వర్యవంతులు ఊర్లో ఉంటారు. వాళ్ళ పరిస్థితులు ఏంటంటే సరైన వస్త్రాలు లేక, సరైన పరిస్థితులు లేక, వాళ్ళు కూర్చున్న మంచం కానీ, వాళ్ళు అప్పుడుకున్న మంచం కానీ, కూర్చున్న కుర్చీ కానీ వాళ్ళు చూసినప్పుడు 15 సంవత్సరాలు చెప్తుంటారు. ఆ ఫీలింగ్ అంటే ఒక రకం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ దావీదు జీవితాన్ని చూస్తా ఉన్నాను. అతడు ఐశ్వర్య ప్రభావమును కలిగి, చివరి కాలంలో కూడా ఏముంది? ఐశ్వర్యం. మన గారికి ఏముండాలి? ఆస్తి కాదు, కొంత కొంత అలా వెళ్తే మనం సంతకం పెడితే అలా డబ్బులు ఇవ్వాలి. ఒకరి తోడు మనకు సంబంధం లేదు. ఆస్తి తెచ్చుకోండి. ఎల్ఐసిలో అంటే మరోదిగా వెళ్ళండి, మరి అర్థమాలు అంటాడు అనుకోకండి. కొంత క్యాష్ ఉంచుకోండి, దాన్ని తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి. ఉన్నది ఏమసలా మనం పోతే అతనికి వచ్చేస్తాయి, వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఫస్ట్ పని సెకండ్ పని అడుగునట్లయినా ఉంటాయి. కనుక వీళ్ళ ఆలోచన చేయండి. ఈ పాఠాలు బైబిల్ ద్వారా మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి. క్రైస్తవులే కానీ పాఠాలు నేర్చుకోక మా ఊడండి అప్పుడు నా లేడండి మరి నువ్వు చేసినావు కదా అండి. నేను చెప్పయ్యాను 12 లక్షల వరకు అయింది. ఎవరిని చేయింది అప్పుడు హాస్పిటల్ ఉన్నారు కానీ సంగతులు కొందరు ఇచ్చారు. నేను కొంచెం జాగ్రత్తగానే ఉన్నాను. ఈవేళ చెప్తాను, పైసా అప్పులేదు ఉందరా పైసా. కారణం ఆశ్చర్యమవుతారు ఊర్లో వాళ్ళు. ఎక్కడరా ఎక్కడదరా ఎక్కడికి సార్ అయిపోయాడు, ఇప్పుడు గమ్మేస్తాడు ఇది గమ్మేస్తాడు అడుగుతాడు. నేనే అమ్మలా ఎందుకు ముందుగా రానే వచ్చును. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మీలో ఆ మేరీ గారికి అనుకున్న కొన్ని పాత్రలు ఉన్నాం వాళ్ళకి తెలుసు. నాన్నగారు వెనకేం చూసేవాడు కాదు, కొడుకున్నాడని లేదు, కూతురు ఉన్నదని లేదు, భార్య ఇష్టం. లాస్ట్కి ఏంటంటే ఇల్లు కొడుకున్నాడు, ఇల్లు లేదు, ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేయాల. అవన్నీ చూసాం, సామాన్యులు అనిపించాం కాబట్టి అమ్మో అని అనుకొని కొంత ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి నిలబడ్డప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడ నిలబడతాం? మాటలు ఎందుకు చెప్తున్నానంటే మన బుద్ధినే వచ్చేటప్పటికి మనము ఎదటి వారిని చెల్లిచాచే వాళ్ళంగా చూడకూడదు. కనుక ఆయుష్నిమ్మని అతడు నన్ను వరమడుగగా నేను అతనికి ఇచ్చాను అని చెప్పేసి కీర్తన గ్రంథం 21వ కీర్తన
ఈ 4వ వచనం మనం చదువుతూ ఉన్నాం కనుక, ఒకటి ప్రార్థన ఆలకించు. దేవుడు ఆలకించాడు, ఎత్తైన కొండ మీద ఆయన సేఫ్ గా ఉంచాడు. రెండవది ఆయుష్ పొడిగించు. దేవుడు ఆయుష్ను పెంచాడు. మూడవది ఏమంటున్నాడు అని అంటే, అతనిని కాపాడుటకై 61వ కీర్తన 7వ వచనములో అతనిని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. మూడవది ఏంటంటే కాపుదల. ఏముండాలి? అతనిని కాపాడాలి. ప్రార్థన ఆలకించడం మంచిది, ఆయుష్ పెంచడం మంచిది, కాపుదల కావాలి. అతనిని కాపాడుటకై కృపా సత్యములను ఉంచుము. దావీదు ప్రార్థన అండి. మనం కీర్తన చదివేస్తాం, కానీ ఈ వాగ్దానాలు ఎత్తి మనం ప్రార్థన చేయాలి. ఏంటి ఈరోజు మనం నేర్చుకున్నది? 61వ కీర్తనలో నుండి దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. నన్ను శత్రువులకు అందకుండా ఎత్తైన కొండ పెనికి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించు అన్నాడు. దేవుడు ఎక్కించాడు. రెండవది దావీదు దేవుని ఆయుష్ అడిగాడు. దావీదుకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, నిండు ముదుగులు చనిపోయాడట. మూడవది దావీదు అంటాడు, నీ కృపా సత్యములు అతనికి కాపుదలగా ఉంచు అన్నాడు. అతనిని కాపాడుటకై కృపా సత్యములు ఉంచాలి. దేవుడు దావీదు చుట్టూ కూడా ప్రాకారాలు వేశాడు, అగ్ని ప్రాకారాలు. నిజంగా దావీదు జీవితాన్ని మనం చదువుతుంటేనండి, చిన్నవాడు, కడసారి వాడు, లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ వన్ అని, ఆఖరుడే కానీ చిన్నవాడే కానీ ఎందుకు పనికిరాని వాడే. ఆ గొర్రెలకు తప్ప దేనికి పనికిరాడండి. గొర్రెల దగ్గర వేశాడు. ఆ గొర్రెల దగ్గర ఉన్న సింహంతో పోరాడు, గొర్రెల దగ్గర ఉన్న ఇరుగుబడితో పోరాడు, అక్కడి నుంచి వచ్చి పిలుస్తున్న గొలియాతో పోరాడు. దావీదు జీవితంలో మనం చదువుతూ ఉంటే భయంకరమైన రక్తం ఒలికించాడట. యుద్ధాలు చేసి 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 రక్తాలు ఒలికించాడు. అందుకే నువ్వు మందిరం కట్టొద్దున నాయనా, నువ్వు రక్తాపరాధం చేశావు, ఎంతమంది రక్తాన్ని ఒలికించావు యుద్ధాలు చేసి, కనుక నీ కుమారుడైన సొలొమోను మందిరాన్ని కట్టాలి అన్నాడు దేవుడు. కనుక దావీదు జీవితము అంత భయంకరమైన జీవితం. అనేక యుద్ధాలు చేశాడు, కానీ ఎవడు బాణం విసిన దావీదుకి చిన్న గాయము కూడా ఎప్పుడూ కలగలేదండి. కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రార్థన. అతనికి ఏం చేయాలో తెలుసా? కృపా సత్యములను అతనికి కాపుదలగా ఉంచు. అతని కాపాడుటకు నీ కృపా సత్యములను ఉంచుము అన్నాడు. కనుక సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనములో, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. 3 ప్రార్థనలు మనం విన్నాం. దేవా, శత్రువులకు అందకుండా నేను ఎక్కలేనంత ఎత్తైన పండుగ ఎక్కించు. రెండో, దేవా నాకు ఆయుష్ పెంచవా. దేవుడు ఆయుష్ పెంచాడు. దేవా నన్ను కాపాడవా. దేవుడు కాపాడాడు. ఎక్కడికి వెళ్ళినా కాపాడాడు అంటండి. ఎంత ఘోరమైన యుద్ధాలు జరిగినా దావీదుకు మాత్రం చిన్న దెబ్బ కూడా ఎక్కడ దెబ్బ తగిలిన అని లేదు బైబిల్లో. కాపుదల. ఇప్పుడు అంటున్నాడు, నీ గుడారములో నేను, ఆ 7వ వచనములో, నీ గుడారములో నేను ఏం చేస్తానంటున్నాడు. చదువుతారా? 61వ కీర్తన 7వ వచనం. నేను నీ గుడారములలో నివసించదను. దేవా కదండి, చాలండి. ఇప్పుడు నీవు నా ప్రార్థన ఆలకించావు.
నన్ను తప్పించావు. నీవు నా ప్రార్థన ఆలకించావు, ఆయుష్నిచ్చావు కదండి. నీవు నా ప్రార్థన ఆలకించావు, కాపాడావు. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నీ గుడారములో నివసించడను. ఎక్కడ నివసిస్తాడు? నీ గుడారములో నేను నివసించదను. ఎంతకాలం? 4వ వచనములో, యుగ యుగములు నీ గుడారములో నివసించదను. దావీదుకు ఇల్లు లేవా? భవంతులు లేవా? రాజు ఆయన 40 సంవత్సరాలు మనం చదువుకున్నాం. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏక చక్రాధిపతిగా ఉండి ఆయన పరిపాలించాడు. అంత గొప్ప రాజుకు ఎలాంటి భవంతులు ఉంటాయండి? అవన్నీ విడిచిపెట్టి యుగ యుగములు నీ గుడారములో, లేక యుగ యుగములు నీ మందిరములో, యుగ యుగములు నీ సన్నిధిలో నివసించెదను. నేను ఎంతకాలం ఉంటానో అంతకాలము కూడా నీ సన్నిధిలో నివసించేదను. 23వ కీర్తన 4వ వచనం నిజంగానే నివసించాడండి. ఏమన్నాడు? చిరకాలము యెహోవా మందిరములో నేను, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. 52వ కీర్తన 8వ వచనములో ప్రత్యక్ష సాక్ష్యమిస్తున్నాడు. నేనైతే నీ మందిరములో కదా, నేనైతే దేవుని మందిరములో ఉన్నాను. ఇప్పుడు అక్కడ ఉన్నాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎంత చక్కని స్టేట్మెంట్ అండి. ఎందుకు ఉండవలసి వచ్చింది? దేవుని ఔన్నత్యాన్ని ఎరిగాడు, దేవుని గొప్పతనాన్ని ఎరిగాడు. దేవుడు తప్ప లోకములో ఉన్నది ఏది నాకు అక్కర్లేదని అనుకున్నాడు. ఈ లోక ఘనతను కోరలేదు, ఈ లోకములో ఉన్న భోగభాగ్యాలను అపేక్షించలేదు. కానీ నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. యుగ యుగములని గుడారములను వాసం చేస్తానన్నాడు 21వ కీర్తనలో 4వ వచనములో. ఇప్పుడేమంటున్నాడు అని అంటే మరలా ఆలోచన చూడండి. 23వ కీర్తన ఏమన్నాడు? చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేసేదను అన్నాడు. ఇప్పుడు 52వ కీర్తన 8వ వచనం వచ్చేటప్పటికి నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కారణం, అతడు దేవుని మందిరములో ఉండటానికి గల కారణం, దేవుని మందిరములో దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అమ్మ ఎక్కడుండి ప్రార్థన చేసింది? సిలోహులో దేవుని మందిరములో. దేవుని మందిరంలో ఆయన ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవుని మందిరంలో ఆయుష్ నిమ్మని, అనగా ఆయన సన్నిధిలో ఆయుష్ నిమ్మని వరకు అడిగాడు. దేవుని సన్నిధిలో ఆయుష్ ఉంది, దేవుని సన్నిధిలో కాపుదల ఉంది, లోకంలో లేదు. కనుక అది గమనించిన వాడు నేనైతే నా దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను అని తీర్మానించుకొని యుగ యుగములు ఆయన సన్నిధిలో బ్రతికినంత కాలం. అందుకే ఆ మాట చక్కగా ఉంటుంది. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 13వ అధ్యాయము 36వ వచనములో దావీదు దేవుని సంకల్పము చొప్పున తన పితరులకు సేవ చేసి నిద్రించెను. చాలండి. దావీదు ఏం చేశాడండి అని అంటే తన తరము వారికి, తన పితరులకు సేవ చేసి నిద్రించాడు. ఎక్కడుండి చేశాడు? మందిరములో ఉంది, యెరూషలేములోనే ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే ఆయన సన్నిధిలో ఉంటే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన సన్నిధిలో ఉంటే మనకు పాపుదల ఉంది. ఆయన సన్నిధిలో ఉంటే మన ఆయుష్ ఆయన పెంచుతాడు.
ఆ సంగతిని గుర్తిరిగి ఎక్కడెక్కడున్నా ఎంత కాస్ట్లీ కారు కొన్న పెట్రోల్ బంక్కి వెళ్ళవలసిందే. అలాగే మనం ఎంతటి వారమైనా దేవుని సన్నిధికి రావాలి. అప్పుడే ఆయన ద్వారా కృప పొందుతాం. ఆయుష్ పెంచబడుతున్నట్టు ఏంటండి కృప. నిజంగా దేవుడి కృప అలా పడిపోయిందండి, నేను ఇలా తప్పుకున్నానండి, అక్కడే ఉంటేనండి చచ్చిపోతానండి అంటారు అనుకోండి. అంటే కనుక దేవుడు కాపాడతాడు, దేవుడు ఆయుషిస్తాడు, దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆ సంగతిని గుర్తిరిగి దేవుని సన్నిధికి మనం బ్రతికున్నాము. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండాలని కోర్చి మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. పరిశుద్ధుడానికి వందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశం మీరు స్థుతిస్తూ ఉన్నారు. మీ మాటలు బిడ్డల హృదయాల్లో ఫలింపచేయాలి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.